మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 19 ప్రదేశాలు ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు లైక్ మన కాణిపాకం, మన శ్రీశైలం, ఇట్లాంటి అక్కడ ఉజ్జయిని కావచ్చు, ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి చోట్లన మద్య నిషేధం ప్రకటించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అక్కడ మద్యం అమ్మకూడదు ఆ ఏరియాలో, అలాగే ఏదైతే నాన్ వెజ్ ఇట్లాంటివి కూడా అమ్మకూడదు అన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఉత్తర్వులు ఎందుకు తీసుకురాలేం? తిరుమలకి వెళ్ళే వాళ్ళందరూ తిరుపతిలో దిగుతారు, అక్కడ మద్యం అందుబాటులో ఉండటం అవసరమా? అదే సందర్భంలో తిరుపతిలో ఈ గోవిందరాజస్వామి టెంపుల్ కావచ్చు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ కావచ్చు, అక్కడ ఉన్న నారాయణవనం కావచ్చు, ఈ టెంపుల్స్ కూడా పవిత్ర పుణ్యక్షేత్రాలు, విపరీతంగా జనం వస్తూనే ఉంటారు. తిరుమల కొండకి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాతనన్నా ఈ దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాల్లో మద్య నిషేధం ఎందుకు పెట్టలేం మనము? శ్రీశైలంలో ఎందుకు పెట్టలేం? నాగార్జున